సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణ వ్లాగ్స్। ఈ రోజు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అయితే మీతో షేర్ చేయబోతున్నాను। ఇదేంటంటే పాండిచ్చేరిలోని రాక్ బీచ్ కి అయితే వెళ్తున్నాము। ఇప్పుడు పాండిచ్చేరిలో రాక్ బీచ్ వచ్చేసి చాలా ఫేమస్, చాలా బాగుంటుంది। నార్మల్ బీచెస్ కంటే కూడా ఈ బీచ్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది। ఎందుకంటే ఇక్కడ దీనికి రాక్ బీచ్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఇక్కడ ఎక్కువ రాళ్ళు అయితే ఉంటాయి, బీచ్ కి ముందరగా ఎక్కువ రాళ్ళు అయితే ఉంటాయి। అలాగే చాలా బాగుంటుంది రాక్ బీచ్। రాక్ బీచ్ పొడవు వచ్చేసి 1.5 కిలోమీటర్ అయితే ఉంటుందంట। చాలా బాగుంది ఇక్కడ వాతావరణం అయితే గనక। ఇలా వెళ్తూ ఉంటే పచ్చని చెట్లు చాలా బాగా అనిపించింది, పీస్ఫుల్ గా చాలా బాగుంది వాతావరణం అయితే। ఫైనల్ గా మేమైతే ఇక్కడ కారు పార్క్ చేసేసాము। తర్వాత అయితే ఈవినింగ్ అయితే వెళ్తున్నాం బీచ్ కి ఈవినింగ్ వెళ్తే చాలా బాగుంటుంది అసలు। రాక్ బీచ్ దగ్గర ఇక్కడ మేము కార్ పార్క్ చేసిన తర్వాత కాఫీ అయితే చెప్పి తాగుతున్నాము। ఈవినింగ్ టైంలో ఇక్కడ మంచి వాతావరణంలో ఈ విధంగా కాఫీ తాగుతుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది। అలాగే ఇక్కడ రాక్ బీచ్ దగ్గర పాండిచ్చేరిలో మంచి పీస్ఫుల్ ఏరియా అసలు। ఇక్కడైతే రూమ్ స్టే కూడా దొరుకుతాయి, చాలా అద్భుతంగా ఉంది వ్యూ పాయింట్ అయితే గనక। ఇక్కడ రూమ్స్ కానీ హౌసెస్ కానీ చాలా బాగున్నాయి అసలు। రూమ్స్ అయితే గనక కొంచెం నార్మల్ కాస్ట్ కంటే కొంచెం ఎక్కువే ఉంటాయి। హౌసెస్ చూడండి ఎంత పెద్దగా ఎంత బాగున్నాయి అసలు। ఇంటి ముందర మంచిగా చెట్లు అయితే బాగా పెంచుకున్నారు, ఇంకా రకరకాల చెట్లు అయితే మనం ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుంది। ఇవన్నీ కూడా రూమ్ స్టేస్ ఉన్నాయి, అలాగే హౌసెస్ కూడా ఉన్నాయి, చాలా బాగుంది పీస్ఫుల్ గా ఈ ఏరియా అయితే గనక। ఇంకా మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి రాక్ బీచ్ దగ్గరికి। ఫైనల్ గా అయితే మేము రాక్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము। ఇప్పుడు ఇది ఈవినింగ్ టైము, చాలా బాగుంది అసలు। పైన చూడండి ఎంత బాగుందో అసలు, స్కై అయితే గనక మంచి బ్లూ। ఇక్కడైతే బీచ్ అండ్ స్కై చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు। వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, వాల్ పేపర్ లో చూస్తూ ఉంటాం కదా మనము, అలా అయితే అనిపించింది నాకు స్కై చూస్తుంటే। ఎంత బ్లూ కలర్ లో చాలా బాగుంది అసలు, ఓషన్ లాగా అనిపించింది। తర్వాత అయితే చాలా మంది జనాలు అయితే వచ్చారు, చూసారు కదా ఇక్కడ మొత్తం కూడా రాళ్లే ఉన్నాయి, స్టోన్స్ ఎక్కువగా కొంచెం నల్లరాతి లాగా ఉన్నాయి స్టోన్స్, అందుకే దీనికి రాక్ బీచ్ అని పేరు అయితే వచ్చింది। ఈ బీచ్ అయితే చాలా ఎక్కువ లోతు అయితే ఉంటుంది, ఎక్కువ జనాలు అయితే లోపలికి అయితే వెళ్ళరు। మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే వెళ్ళండి రాక్ బీచ్ దగ్గరికి, చాలా బాగుంటుంది। మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు। కొంతమంది అయితే బీచ్ టాయ్స్ కూడా తీసుకొచ్చారు పిల్లలు అయితే గనక। ఇంకా మేమైతే బీచ్ టాయ్స్ ఏం తీసుకెళ్ళలేదు, మామూలుగా ట్రిప్ కని వచ్చాము। తర్వాత అయితే కనుక మా రిత్విక అయితే ఎంత బాగా ఆడుకుంటుందో, బీచ్ అంటే చాలా ఇష్టము, వాటర్ అన్నా ఇంకా ఈ విధంగా శాండ్ అంటే పిల్లలకి చాలా ఇష్టం అయితే। ఇవి అలలు ఇలా ముందుకు వస్తూ పోతూ ఉంటే పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు। నేనైతే ఇక్కడ మన ఛానల్ నేమ్ రాద్దాం అనేసి ట్రై చేస్తున్నాను, ఆల్మోస్ట్ రాసేసాను, ఇంకా అయిపోయింది అనగా అప్పుడే అలా వచ్చేస్తుంది। ఈ విధంగా అయితే నేను చాలా సార్లు ట్రై చేశాను, చాలా సార్లు కూడా ఈ విధంగా ఫైనల్ టైం వచ్చేసరికి అలలు అయితే వచ్చేసాయి, అమ్మో అనిపించింది। తర్వాత ఫైనల్ గా అయితే నేను రాశాను। మీరు కూడా ఎప్పుడైనా పాండిచ్చేరి వెళ్తే తప్పకుండా రాక్ బీచ్ వెళ్ళండి, మంచి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు। అలాగే రాక్ బీచ్ దగ్గర బీచ్ లో అయితే గనక మనము ఎక్కువ లోతు వెళ్ళకూడదు, ఎందుకంటే ఎక్కువ లోతు ఉంటుంది కాబట్టి జనాలు అయితే ఎక్కువ లోపలికి ఏం వెళ్ళలేదు, జస్ట్ పైన దగ్గరలోనే ఉంటున్నారు। ఎందుకంటే ఇది ఎక్కువ లోతు ఉంటుంది, మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది, అలలు వచ్చేస్తాయి। అక్కడ కనిపిస్తున్నారు కదా దూరంగా, అక్కడ ఎక్కువ ఉన్నారు కదా, అవి వచ్చేసి నేను ఏమన్నా మనుషులేమో అక్కడ మనుషులు ఉన్నారేమో అనుకున్నాను, కాకపోతే అవి వాళ్ళు మనుషులు కాదు, అక్కడ వాళ్ళు ఏదో పెట్టారు। తర్వాత అయితే కనుక నేను నెల్లూరు బీచ్ కి అయితే వెళ్ళాను, ఫస్ట్ టైం నెల్లూరు బీచ్ కి అయితే వెళ్ళాను। నాకైతే చాలా భయం వేసింది బీచ్, కొంచెం కూడా ముందుకు వెళ్ళలేదు, ఎందుకంటే లోపలికి ఏమన్నా వెళ్ళిపోతానేమో అనేసి।
కాకపోతే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం అయితే వెళ్ళాను. ఒకసారి లోపలికి వెళ్ళాక మళ్ళీ వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది, కొంచెం సరదాగా ఉంటుంది, కాకపోతే కొంచెం భయం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ లోపలికి వెళ్ళకుండా కొంచెం బయటనే ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. నేనైతే పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను. తర్వాత అయితే గోపి అన్న అయితే వెళ్ళారు లోపలికి కొద్దిసేపు అలా. తర్వాత అయితే గోపి పాపని తీసుకొని వాటర్ లోకి అయితే వెళ్ళాడు. రిత్విక అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. నాకైతే ఒక పక్క భయం వేస్తుంది, అలా వస్తుంది రిత్వికాని పైకి లేపు అని అంటున్నాను నేనైతే గనక. తర్వాత అయితే చాలా బాగుంటుంది బీచ్ లో అయితే గనక. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వెళ్ళండి. రాక్ బీచ్ బాగుంటుంది. అక్కడ ఉన్న ఏరియా అయితే ఇంకా చాలా బాగుంటుంది అసలు. ఇంకా రూమ్ స్టే కూడా దొరుకుతాయి. మనం ఎప్పుడైనా రూమ్ స్టే తీసుకొని ఇలా బీచ్కి వచ్చి సరదాగా అలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళచ్చు. చూడండి, నేను ఇక్కడ రిత్వికాని పట్టుకుంటే అలలు అయితే వచ్చేసాయి. ఇంకా నేనైతే రిత్వికాని పైకి లేపుతున్నాను, అయినా కూడా వచ్చేస్తున్నాయి. పైనే కూర్చున్నాంలేండి, లోపలికి వెళ్ళలేదు. ఇంకా పిల్లలు అయితే కనుక బాగా ఇసుకలు అయితే ఆడుతూ ఉన్నారు. మేము వచ్చింది నైట్ కదా, ఇంకా కొద్దిసేపు మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా వెళ్ళిపోదాం అని అయితే అనుకున్నాము. ఇంకా బీచ్లోకి వెళ్ళిన తర్వాత మట్టి అయితే ఎక్కువ మట్టి అయితే వచ్చేసింది తెలియకుండానే. ఇంకా తర్వాత అయితే మేము ఇప్పుడు డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ దగ్గరలో వాష్రూమ్స్ అలా రూమ్స్ అయితే ఉంటాయంట. కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి. తర్వాత అయితే మేము లాస్ట్ లో ఈ విధంగా అలలు వస్తున్నాయి కదా, లాస్ట్ లో అయితే నేను కొన్ని గవ్వలు అయితే ఏరుకున్నాను. గవ్వలు అయితే అలలు వచ్చినప్పుడు అయితే గవ్వలు అయితే దొరుకుతున్నాయి, కానీ మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు గవ్వలు కూడా వెళ్ళిపోతున్నాయి. ఏరుకుందామంటే కొన్ని అయితే ఏరాను, కొంచెం గుర్తుగా అయితే ఏరుకున్నాను. తర్వాత అయితే ఇంకా మేము కొంచెం వాక్ చేసుకుంటూ ఇక్కడికైతే వచ్చేసాము. ద స్పాట్ అని ఉంది కదా, ఇక్కడైతే కనుక మనకు వాష్రూమ్స్ అలా ఉంటాయి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి, ఇంకా స్నానం చేసుకోవాలన్న ఆ విధంగా. మేమైతే ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము పిల్లలు మేమంతా. ఇంకా తర్వాత అయితే కార్ ఎక్కేసి ఇలా వెళ్తూ ఉన్నాము. ఇంకా బీచ్ దగ్గర ఎప్పుడైనా కూడా సీ ఫుడ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది, ఫిష్, ఫ్రాన్స్ ఆ విధంగా, ఇంకా చికెన్ అలా కూడా ఉంటాయి. మేమైతే ఇక్కడ తిన్నామని ట్రై చేస్తూ వచ్చాం, కానీ కుదరలేదు, తినలేదు. ఇంకా తర్వాత ఒక హోటల్ కి అయితే వచ్చేసి ఇక్కడైతే మేమైతే ఆర్డర్ చేసుకున్నాము. నేనైతే ఇక్కడ మటన్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాను. మటన్ ఫ్రైడ్ రైస్ లో ఏం మటన్ లేదు, ఏం లేదు, యావరేజ్ గానే నార్మల్ గానే ఉండింది. రైస్ అయితే కొంచెం స్పైస్నెస్ లేదు, ఏం లేదు, కొంచెం చప్పగా అనిపించింది. మనకైతే స్పైస్ తినాలనిపిస్తుంది కదా అలా బయటకు వెళ్ళినప్పుడు. తర్వాత అయితే ఇక్కడ ఉన్నది కదా, ఇది వచ్చేసి ఫిష్ టిక్కా టైపు, ఫిష్ టిక్కా అలాగే ఫ్రాన్స్ ఫ్రైడ్ 65 లాగా అయితే చెప్పాము. ఇంకా రోటీస్, చికెన్ కర్రీ ఈ విధంగా అయితే చెప్పాము. మంచిగా ఫుడ్ అయితే తినేసి ఇంకా రూమ్కి వచ్చేసి ఒక రూమ్ తీసుకొని తర్వాత అయితే ఇక్కడ స్టే చేసి తర్వాత నెక్స్ట్ డే వేరే చోటుకి అయితే వెళ్ళాము. ఆ వీడియోస్ కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీకృష్ణ వ్లాగ్స్. బాయ్.